రాష్ట్రం యొక్క అప్పు ఎంత? అదే ఇది కేంద్రంలో చర్చించురు. దీని గురించి నేను చెప్తాను. తెలంగాణకు 4,42,298 కోట్లు అప్పు ఉన్నాయని కేంద్రం లోక్సభలో వెల్లడించింది. ఈ విషయంలో దేశంలో తెలంగాణ 24వ స్థానంలో ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అప్పు గురించి కూడా ఆయననే చెప్పిండు. అలాగే రాష్ట్రంలో గత 6 ఏళ్లలో 10,189 ఐటీ కంపెనీలు ప్రారంభమైనవి. గతంలో 6 సంవత్సరాల్లో 10,189 పైన ఐటీ కంపెనీలు ప్రారంభమైన కేంద్ర మంత్రి హర్ష మహోత్రా తెలిపారు. ఇదే సమయంలో 3,369 సంస్థలు మూతపడినాయంటే ఇక్కడ మన క్లాసే అనుకోవచ్చు, పేరు మూతపడినాయంట. ఈ కంపెనీల ద్వారా గత 5 ఏళ్లలో 14,865 కోట్ల టర్నోవర్ జరిగిందని వివరించారు. 14,000 కోట్లు టర్నోవర్ అయిందంట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు మన మన అప్పు ఎంత ఉంది, సో ఏమేమి చేశారు, ఐటీ కంపెనీలు ఎన్ని ఓపెన్ అయినాయి, ఎన్ని మూతపడ్డాయి, దాని తర్వాత ఎంత మనకు అమౌంట్ మనం ఎంత సంపాదించగలుగుతాం. ఆ ఐటీ కంపెనీల వల్ల 14,865 కోట్లు అంటే జర నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే నార్మల్గా చిన్న చిన్నవి పెట్టే కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తారు కదా. ఇన్ని వేల ఐటీ కంపెనీల మీద 14,000 కోట్లే వచ్చిందంటే ఇంకా అది ఆలోచన చేయాలి. మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.